వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్ ట్యుటోరియల్ 51 క్వశ్చన్. ఇది ఈజీగా చేయాలంటే ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఫర్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ 4 మూమెంట్స్ ఆఫ్ అబౌట్ ఎనీ పాయింట్ అన్నాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే నాన్ సెంట్రల్ మూమెంట్. μ1 డాష్ వాల్యూ ఇక్కడ రాసుకుందాం. μ1 డాష్ వాల్యూ 0, μ2 డాష్ వాల్యూ 2, నెక్స్ట్ μ3 డాష్ వాల్యూ 0, నెక్స్ట్ μ4 డాష్ వాల్యూ 11. ఓకేనా. ఇక్కడ మీన్ వాల్యూ 0 అయిందని అంటే, ఇది μ1 డాష్ వాల్యూ 0 అయిందంటే ఆటోమేటిక్గా ఆవిడ అడిగింది ఏంది, ఫోర్త్ సెంట్రల్ మూమెంట్ అన్నాడు. ఫోర్త్ సెంట్రల్ మూమెంట్ μ4 అడిగిండు. ఆ μ4 అనేది μ1 డాష్ వాల్యూ 0 అయితే ఇది μ4 డాష్కి ఈక్వల్ అవుతుంది. అంటే μ4 డాష్ ఏముంది, 11 ఉంది, కాబట్టి అది ఈక్వల్ అవుతుంది. ఇది ఏ విధంగా అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు μ4కి ఫార్ములా ఫోర్త్ సెంట్రల్ మూమెంట్కి ఫార్ములా వచ్చేసి μ4 డాష్ మైనస్ 4 ఇంటూ μ3 డాష్ ఇంటూ μ1 డాష్ ప్లస్ 6 ఇంటూ μ2 డాష్ ఇంటూ μ1 డాష్ మైనస్ 3 ఇంటూ μ1 డాష్ హోల్ పవర్ 4. ఓకేనా. ఇక్కడ చూస్తే అన్నిట్లలో కూడా μ1 డాష్ ఉంది, μ1 డాష్ ఉంది, μ1 డాష్ ఉంది. అంటే μ1 డాష్ వాల్యూ ఎంత, 0. కాబట్టి 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. ఇది 0, ఇది 0, ఇది 0. అంటే ఓన్లీ ఏం మిగులుతుంది, ఓన్లీ μ4 ఈక్వల్ టు μ4 డాష్ అవుతుంది. అదే 11 అన్నాడు. ఓకేనా. μ1 డాష్ అనేది 0 అయిందంటే ఆ వాల్యూ అనేది ఈక్వల్ అయిపోతాయి అవి. ఇప్పుడు μ3 వాల్యూ కూడా μ3 డాష్కే ఈక్వల్, μ2 కూడా μ2 డాష్కే ఈక్వల్ అవుతుంది అసలు. ఓకేనా. థ్యాంక్ యూ.